కాజీపల్లి 71వ అఖిల భారత వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మరియు గౌరవ అధ్యక్షులు మహేందర్ యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ తేదీ 19 నవంబర్ 2024 రోజున భీమారం మండలం కాజీపల్లి గ్రామంలో 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరై మాట్లాడుతూ సహకార సంఘాలు హక్కుల సాధనకు ప్రామాణికాలు అని అన్నారు. సహకార సంఘాలు అసంఘటితమై అభివృద్ధి దిశగా పయనించాలని అన్నారు. జిల్లా సహకార అధికారి బి సంజీవరెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఈర్ల శంకర్, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం గౌరవ అధ్యక్షులు సందన వేణి మహేంద్రనాథ్ యాదవ్, వన్ హాస్పిటల్ ఎండి డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి గారు హాజరై 7 రంగుల జెండా ఎగురవేసి సహకార గీతంలో పాల్గొని అనంతరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో దుప్పట్లు, చీరలు, అవార్డ్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. సహకార సంఘాల బలోపేతం చేసినటువంటి సొసైటీ అధ్యక్షులకు అవార్డ్స్, ప్రశంసా పత్రాలు మరియు బతుకమ్మ మహిళలకు చీరలు పంపిణీ మరియు అవార్డ్స్, వృద్ధులకు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. అలాగే ఈ కార్యక్రమంలోని పాల్గొన్నటువంటి నాయకులు సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు బత్తుల శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర సలహాదారు బేరి రామచంద్ర యాదవ్, అందెల కుమార్ యాదవ్, అక్కల మధుకర్ యాదవ్, భీమారం మండలం నాయకులు కట్కూరి ప్రకాష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భూక్య తిరుమల లక్ష్మణ్, పున్నం సంఘం నాయకులు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మండే మల్లేష్ యాదవ్, మండల అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్, గౌరవ అధ్యక్షులు వేల్పుల పర్వతాలు యాదవ్, గాదిన వేణి మహేష్ యాదవ్, పల్లంలో సదానందం యాదవ్, గట్టు మహేష్ యాదవ్, సత్తన్న యాదవ్, కాటవీన మహేష్ యాదవ్, కనగంటి సంపత్ యాదవ్, చిర్రం పోచన్న, కొమ్ము రాజశేఖర్ యాదవ్, మహేందర్ యాదవ్, అన్న మల్లేష్, ముదిగిరి కొమరయ్య, గట్టన్న యాదవ్ పాల్గొన్నారు. తర్వాత మా మిత్రుడు ప్రతాప్ గారు, తర్వాత ఇక్కడ నుంచే ఇదే జిల్లాలో భీమారం నుంచి మాతో పాటు కలిసి పనిచేస్తున్న రామచంద్రారెడ్డి గారికి, మహేందర్ యాదవ్ గారికి, మాకు హైదరాబాద్లో రెగ్యులర్గా కలిసి పనిచేస్తుంటాం. చాలా విషయాల మీద వారు శ్రీధర్ బాబు గారి ఆఫీస్లో ఉంటారు. ఉండేది శ్రీధర్ బాబు గారి ఆఫీస్లో, కానీ ఎవరికి హైదరాబాద్లో వైద్యం అవసరమైన సహాయం చేస్తుంటారు. చాలా గొప్ప సేవా కార్యక్రమం చేస్తుంటారు. యాది పెట్టుకోండి, మన అశోక్ ద్వారా ఎప్పటికైనా అవసరం పడితే మనం కలుసుకోవటానికి మనకు ఉపయోగపడుతుంటారు. ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. సహకార సంఘానికి అనేక మంది జిల్లాల నుంచి, మండలాల నుంచి వచ్చిండ్రు. వారందరికీ, ఈ ఊర్లో ఉన్న మీకు అందరికీ కూడా పేరు పేరున ముందుగా వందనాలు. నాకు ఆలస్యమైంది, నేను కావాలని ఆలస్యం చేయలే. దారిలో వాళ్ళని వీళ్ళని కలుసుకుంటూ వచ్చేసరికి, ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ వచ్చేసరికి ఇవాళైంది. నేను కూడా అర్జెంటుగా ఇంకా పోవాలి, ఎందుకంటే అక్కడ తినకుండా ఎదురు చూస్తున్నారు కాబట్టి పోవాలి. కానీ ఒక 4 మాటలు మనం అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే, ఏ రోజైనా మన పని ఎవరిది వాళ్ళని చేసుకుంటాం, అవునా? ఎవరిది వాళ్ళు చేసుకుంటాం. బ్యాంకుకు పోయి పైసలు తెచ్చుకుంటాం, మన దగ్గర మిగిలితే దాచుకుంటాం, లేకపోతే అప్పు తెచ్చుకుంటాం, వ్యవసాయం పనులు చేసుకుంటాం. కానీ అందరం కూడి ఒక సంఘంగా పెట్టుకొని మనమందరం కలిసి పనిచేయగలిగితే ఏమవుతుంది అనేది ప్రశ్న. ఏమవుతుంది అంటే, విడివిడిగా ఎవరి విత్తనాలు వాళ్ళని కొనుక్కుంటే నాసిరకం విత్తనాలు దొరుకుతాయి. అందరం కూడి పైసలు వేసుకుంటే, ఆడ కరీంనగర్లో అట్లాంటి సంఘాలు ఉన్నాయి గ్రామాలలో. నిజామాబాద్లో గ్రామ అభివృద్ధి కమిటీలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఊరందరూ కలిసి పైసలు వేసుకొని ఆ ఊరికి కావలసిన విత్తనాలు ఒకటేసారి తెచ్చుకుంటారు. మంచి కంపెనీల దగ్గరికి పోయి కావలసిన విత్తనాలు తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకు సమస్య ఉండదు. అందరు కలిసి ఒకటేసారి ఎరువులు తెచ్చుకుంటారు, కావలసిన ఎన్ని తెచ్చి పెట్టుకుంటారు. ఎవరికి ఎన్ని అవసరం ఉంటే అన్నీ వాళ్ళు పంచుకుంటారు. కొందరు ఏం చేస్తారంటే, ధాన్యం అమ్మరు, వాళ్ళ సహకార సంఘం తీసుకొని ఎవరికి ఎన్నెన్ని పైసలు అవసరం ఉంటే ఆ పైసలు ఇచ్చి అందరి తరఫున ఒకటేసారి వాళ్ళు ధాన్యము అమ్ముకుంటారు. సంఘం తరఫున ధాన్యం అమ్ముకుంటారు. ఆ ధాన్యం అమ్ముకుంటే ధర పెరిగినప్పుడు మార్కెట్లో అమ్ముకుంటారు కాబట్టి మంచి ధరలు దొరుకుతాయి. మామూలుగా అమ్మరు. వాళ్ళు ఏం చేస్తారు, వడ్లు మిల్లు పట్టించి బియ్యం అమ్ముతారు. అమ్మే వరకు మంచి పైసలు దొరుకుతుంటాయి, ధరలు వస్తుంటాయి, లాభం అవుతుంటుంది.
ఇట్లా అన్ని రకాలుగా అవసరమైనటువంటి అప్పు కూడా మీరు ఇప్పుడు పొదుపు సంఘాల ద్వారా పైసలు వేసుకుంటారు కదా, ఇంకొంచెం పెద్ద సంఘం పెట్టుకుంటే ఎక్కువ పైసలు కూడేసుకొని ఎక్కువ మందికి అప్పిచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ రకాలుగా మనకు లాభం అవుతుంది. బలం ఉన్నోడు ఎట్లన్నా వ్యవహారం నడిపిస్తాడు. మన దగ్గర సామెత ఉన్నది కదా, ఎంటికలు ఉన్నమ్మ ఎట్లా ముడిచినా అందమే ఉంటుంది అని. ఎంటికలు లేకపోతే సౌరాలు అరువు తెచ్చుకోవాల్సిన అవసరమే ఉంటుంది. మనం కూడా ముచ్చట ఏంటంటే నలుగురం కూడి వ్యవహారం నడిపిస్తే అది వేరే. బలహీనంగా ఉండి పైసలు లేనటువంటి వాళ్ళు సొంతంగా చేయబోతే కాదు. ముందు పోయి మనం మంచిగా ఇత్తనాలు కొనుక్కుందామంటే నీకు కావలసిన సంచి కోసం చెప్పి ఎక్కడికో పోయి తేవాలన్నా ఆ సమయానికి పైసలు లేక ఎవడు ఏది ఇస్తే గదే అద్దు ఉద్దర ఖాతా మీద మనం తెచ్చుకుంటాం. మొలిస్తే మొలిచినట్టు పోతే పోయినట్టు అందులో వేసి శివశివానుడు తప్ప ఇంకా మనకి ఇంకో మార్గం కూడా లేదు. ఇట్లాంటి సమస్యలు పోవాలంటే ఒక మార్గం ఏమున్నదంటే అందరం కూడి సంఘం పెట్టుకోవాలి. నేను సంఘం పెట్టుకున్న కాడ చూసిన వాళ్ళ బలం వేరే ఉంటుంది, వాళ్ళది మొత్తం వ్యవహారమే వేరే ఉంటుంది. వాళ్ళు చాలా అందరు కలిసిపోయి ఒకటేసారి ఇత్తనాలు తెచ్చుకొని మంచిగా ఆ పంట వండినాక అవన్నీ సహకార సంఘంలో పెట్టుకుంటారు. ఆ సహకార సంఘం ఏం చేస్తుందంటే ధర వచ్చినప్పుడే మిల్లు పట్టించి అమ్ముతారు. బియ్యం అమ్మి మిగిలిన పైసలు వాళ్ళు రైతులకు అప్పచెప్తారు. ముందు అయితే ఎవరికి అవసరం ఉంటే అన్ని పైసలు అడ్వాన్స్గా వాళ్ళు ఖాతాలకు వెళ్ళి వాళ్ళు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. అట్లా రకరకాలుగా సహకార సంఘం పెట్టుకొని లాభపడి ఊళ్ళో రైతులు బాగుపడ్డారు, ఊరు అభివృద్ధి చేసుకున్నారు, రోడ్లు బాగు చేసుకున్నారు ఆ పైసలతోని. కాబట్టి ప్రతి దగ్గర సహకార సంఘం ఉండాలి. మరి ఉట్టిగా చెప్తే వినారని వారం రోజులు పండుగ పెట్టారు, అది విషయం అన్నట్టు. మామూలు రోజు అయితే ఏదున్నా ఏది వ్యవహారం ఏంటంటే పొద్దున్న లేచి పండ్ల మీద పోతాం. ఇవాళ పండుగ అంటే ఆ రోజు పద్ధతి వేరే ఉంటుంది కదా. పొద్దున్న లేచి తయారయ్యి మనం అందరం కూడా ఇంట్లో పూజలు గీజలు ఉంటే చేసుకొని స్పెషల్గా వంటలు వండుకొని అందరం కలిసి ఒక ఆడ బతుకుతుంటాం. ఇవాళ కూడా ఈ పండుగ ఎందుకు పెట్టిందంటే మీకు ఈ సంఘం పరిచయం చేయాలనే ఉద్దేశంతో పశువుల కోసము సంఘము ఇన్ని కాక మీరు ఊళ్ళో అన్ని అందరు కలిపి ఒకటే సంఘం పెట్టుకుంటే మీకు అందరికీ కూడా లాభం అవుతుంది. అట్లాంటి సంఘం పెట్టుకుంటామంటే మేము దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాము, మేము సహకారం అందిస్తాము అని చెప్పడానికి ఆఫీసర్లు వచ్చిండ్రు. చెప్పిపోతారు కానీ పని మనమే చెయ్యాలి. నీళ్ళ దాకా గుంటబోవుడే కానీ తాగేది పశువే కదా, తాగకపోతే ఎవరు చేసేది ఏమి లేదు. వాళ్ళు మనకి ముచ్చడి చెప్పిపోతారు, మనం చేసుకోవాల్సింది ఎవరు, మనమే చేసుకోవాలి. ఇది నచ్చితే మీకు నచ్చిందా, మరేమన్నా అక్కడికి వస్తుందని అనిపించిందా? అనిపిస్తే మీరు ఆలోచించుకోండి. ఒక్కరోజు మనం కలవం, మనకు పక్కింటానికి పంచాయతీ ఉంటే కలవమంటే ఎట్లా కలుస్తాం, కలవం. కానీ కూర్చొని మాట్లాడంగా ఊరందరికీ లాభం అయ్యేటప్పుడు మరి ఈ పంచాయతీలు మనసులో పెట్టుకోవద్దని మనము నిర్ణయానికి వచ్చి అందరం కలిసి సంఘం పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాం. కాబట్టి అట్లా మీరు సంఘం పెట్టుకోవాలి. పెట్టుకుంటే లాభం ఉన్నది, ఫాయిదా ఉన్నది.